सरूजराज निज मनु मुकुर सुधारी शरणौ रघुबर विमल यशो जोदायक बलचारी భగవద్భక్తులకి ముఖ్యమైన వ్యక్తి సంజీవిని భక్త హనుమాన్ దేవాలయం 16 సంవత్సరాల నుంచి ఈ గుడి ప్రసిద్ధి చెందింది. చాలామంది భక్తులు వచ్చి వెళ్తుంటారు, వారి కోరికలు నెరవేరుతుంటాయి. ఈ గుడికి వచ్చిన వెంటనే ఆంజనేయ స్వామి చాలా శక్తి గల ఆంజనేయ స్వామి. దాంతోపాటు ఈ గుడిలో ప్రత్యేక పూజలు ఎప్పుడు నిరంతరం జరుగుతూ ఉంటాయి. चरण सरूजराज निज मनु मुकुर सुधारी शरणौ रघुबर विमल यशो जोदायक बलचारी वायुपुत्रं नमामि सकललोकरक्षकं वायुपुत्रवल्लभं दुष्टनिग्रहं नमामि।
మహోత్సవం శరన్నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. ఆ శరన్నవరాత్రుల్లో పాల్గొని ఉన్నటువంటి భక్తులందరూ వచ్చిన వాళ్ళందరూ వివాహం కాని వాళ్ళకి వివాహం జరగడం కానీ, సంతానం అవలేని వాళ్ళ సంతానం జరగడం కానీ, ఎవరైనా ఏ కోరిక కోరుకున్నా సరే ఆ కోరిక నెరవేరుతుంది ఈ దేవాలయం రావాలని వస్తే కనుక. కాబట్టి భక్తులందరూ ఈ దేవాలయం దర్శించి ఆ ఆంజనేయ స్వామికి గొప్పకు పాత్రలు కావాల్సిందిగా మనవి. జై శ్రీరామ్. శ్రీరామ్. ఈ సహస్ర కోటి రామనామ జప కార్యక్రమంలో భాగంగా ఈరోజు సంజీవని భక్త హనుమాన్ టెంపుల్ డిఐఈ కాలనీ ఈసీఎల్ వద్ద ఈ కార్యక్రమాన్ని మేము 12 గంటల పాటు నిర్వహిస్తున్నాము. ఇది రాముడి యొక్క జయనామం, శ్రీరామ జయరామ జయ జయరామ. బ్రహ్మ నారదుల వారికి ఉపదేశించిన మంత్రం ఇది. నారదుల వారు బ్రహ్మను అడిగినప్పుడు, స్వామి పండితులు తప్ప పామరులు ఎవరు కూడా దేవుణ్ణి కొలవాలంటే ఈ రోజున వేదాలు చదవలేరు కాబట్టి వారికి ఏదైనా ఒక నామం చెప్పమంటే బ్రహ్మ నారదుల వారికి ఉపదేశించిన నామం శ్రీరామ జయరామ జయ జయరామ. ఈ నామం చేయడం వల్ల సహస్రకోటి దేవతలను కూడా తలుచుకున్నట్టుగా అవుతుందని చెప్పి ఆ రోజు చెప్పడము, ఆ నారదుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ నామం జయనామంగా పేరుగాంచింది. ఈ సహస్రకోటి రామనామ జపం కారణం ఏంటంటే, ముందు కారణము డాక్టర్ సివిఎల్ నరసింహారావు గారు, మా సీనియర్ అడ్వకేటు, ఆర్టిస్ట్, వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సహస్రకోటి కన్నా ముందు మేము 100 కోట్ల రామనామ జపం చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే, రామాలయం, అయోధ్య రామాలయం యొక్క తీర్పు మనకి అనుకూలంగా రావాలి, అందరూ కూడా చుట్టూతో ఉన్న మొత్తం జనాలంతా కూడా దీనికి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఒక 100 కోట్ల రామనామ జపం ఫస్ట్ చేసాం 3 years బ్యాక్. మా రామనామ జపం 100 కోట్లు రీచ్ అవుతూనే సుప్రీంకోర్టు నుంచి తీర్పు ఇవ్వడం జరిగింది. అది రాముల వారి అనుగ్రహం. అందరూ పాల్పంచుకున్న వాళ్ళందరూ కూడా, అలాగే రాముడు ఒక్కడవాడు కాదు అందరి వాళ్ళలాగా ఈరోజు మేము ప్రతి గుళ్ళోనూ ఇలాగా 12 గంటల రామనామ జపం ఎందుకు చేస్తున్నామంటే, రాముడి వారి యొక్క గుడి ఏ విధమైన విఘ్నాలు లేకుండా పూర్తి కావాలి, త్వరలో మనం రాముడి దర్శనం అయోధ్యలో చేసుకోవాలని ఆశిస్తూ మేము ఇక్కడ ఈ గుడి ప్రారంభం ఇది 12 గంటల పాటు రామనామ జపం చేయడం. ఇలాగా హైదరాబాద్లో ఉన్న గుళ్ళు, హనుమాన్ టెంపుల్స్ అన్నీ కూడా మేము తిరుగుతాము. హనుమంతుడు బలమిస్తాడు, రాముడి చుట్టూతో అంతా కూడా రాజకీయాలు నడిచిన హనుమంతుడు బలమిస్తాడు కాబట్టి హనుమంతుడి దగ్గర కూర్చొని రాముడి యొక్క ఆలయాన్ని తొందరగా నిర్మించాలని మేము ఈ శ్రీరామ జయరామ జయ జయరామ అనే జపాన్ని మేము పాటిస్తాం. జై శ్రీ జై శ్రీరామ్.
चरण सरोज राज निज मनु मुकुर सुधारी शरणौ रघुबर विमल यशो दायक बलचारी भक्तवत्सलाय नमः दीनबन्धवे नमः चरण सरोज राज निज मनु मुकुर सुधारी शरणौ रघुबर विमल यशो दायक बलचारी मर्कटाय भक्तवत्सलाय नमः दीनबन्धवे नमः